12 ఏళ్ల క్రితం మావా నాకు గాని ఎవరైనా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే మ్యూజిక్ అని అనేవాడు. సరే ఓకే బానే ఉంది. మ్యూజిక్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే మ్యూజిక్ లో మ్యూజిక్ మ్యూజిక్ అంతే అనేవాడు. అయితే కాదురా మన మ్యూజిక్ అంటే నువ్వు అరేంజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నావా, మిక్సింగ్ ప్రొడక్షన్ ఏంటి అంటే మ్యూజిక్ అంటే మ్యూజిక్ అంతే, మన అరేంజ్మెంట్ అయిన కాదు, మ్యూజిక్ 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 ఇలా ఉండేది మనతోటి. ఎందుకు మనకి సబ్జెక్ట్ తెలియక, అసలు మ్యూజిక్ లో ఎన్ని ఉంటాయని కూడా మనకి తెలియక, అలాగని మనకి చెప్పిన వాళ్ళు లేక. సరే నేనంటే అప్పుడు ఏదో ఎరిపప్పలా 12 ఏళ్ల క్రితం అలా చెప్పాను. కానీ 12 ఏళ్ల క్రితం నేనున్న ప్లేస్ లోనే ఇవాళ మీరెవరు ఉండుండదు కదా. ఒకవేళ నువ్వు కూడా అదే ప్లేస్ లో గాని ఉండుంటే నిన్ను అలా చేయనిస్తానా? లేదు కదా. మరొక సాంగ్ స్టార్ట్ అండ్ బయటికి రావడంలోని ఈ డిఫరెంట్ స్టేజెస్ ఏముంటాయి అని నువ్వు తెలుసుకోవాలంటే తెలుగు మ్యూజిక్ ప్రొడ్యూసర్ మామ ట్రిగర్ సీస్తాడు తీసుకో. అయితే ఇప్పుడు మనం మ్యూజిక్ ప్రొడక్షన్ అంటాం కదా, కానీ నిజంగా చూస్తే అది వన్ సింగిల్ ఎంటిటీ కాదు. ఒక సాంగ్ ఐడియాగా స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి అది స్పాటిఫైలోనో యూట్యూబ్ లోనో రిలీజ్ అయ్యే వరకు మధ్యలో చాలా సపరేట్ స్టేజెస్ ఉంటాయి. సరే ప్రతి స్టేజ్ కి ఒక డిఫరెంట్ జాబ్ ఉంటది, కానీ అది మీరు రాంగ్ స్టేజ్ లో రాంగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే ప్రాసెస్ మొత్తం దెబ్బడిపోతుంది. అందుకని స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ ఐడియా అండ్ సాంగ్ రైటింగ్ స్టేజ్ మొత్తం అన్ని ఇక్కడ స్టార్ట్ అవుతాం. సో ఈ స్టేజ్ లో మనకి ప్లగిన్స్ ఉండవు, మిక్సింగ్ ఉండదు, మాస్టరింగ్ ఉండదు, ఏం ఉండదు, జస్ట్ ఒక ఐడియా ఉంటది అంతే. అయితే ఇప్పుడు ఆ ఐడియా ఒక మెలడీ అవ్వచ్చు, కార్డ్ ప్రోగ్రెషన్ అవ్వచ్చు, లేదా ఒక బీట్ లిరిక్ లైన్, ఈవెన్ ఒక మూడ్ కూడా అవ్వచ్చు. అది అసలు అది కూడా కాదంటే జస్ట్ ఒక వైబ్ రిఫరెన్స్ ఉండొచ్చు. ఇది సాంగ్ రైటింగ్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ మీకు సౌండ్ తోటి దాన్ని పాలిష్డ్ గా వినిపించడం తోటి దేనితోటి మీకు పని లేదు. మీ పనల్లా ఏంటంటే ఈ పర్టికులర్ సాంగ్ ఏం ఫీల్ చేయించాలి, ఏం చెప్పాలి, ఏం కమ్యూనికేట్ చేయాలి, అండ్ మెయిన్ మ్యూజికల్ ఐడియా ఏముంటది, ఇవన్నీ ఇక్కడ మనం డిసైడ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడే చాలా మంది చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. ఐడియా డెవలప్ చేయకుండానే ముందే సౌండ్ ని జడ్జ్ చేయడం మొదలెడుతూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ మీరు బై ద వే మీరు ఎంతమంది ఆ మిక్స్ ముచ్చట్లో అనే సిరీస్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ రీసెంట్ గా నేను పోయిన వారం ఈ వీడియోకి ముందు వచ్చిన వీడియో దాంట్లో నేను కూడా దీనికోసం చెప్పాను. ఒకవేళ చూడకపోయి ఉంటే ఈ వీడియో అయిన తర్వాత లేదంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చూడండి. అంటే మీరు దాన్ని యాక్చువల్ చూడక్కర్లేదు, మీరు ఏ ఇంటి పనో వంట పనో లేకపోతే బైక్ మీద వెళ్తానో ఆఫీస్కి వెళ్తానో వెళ్ళే దారిలో కూడా జస్ట్ అది వింటే చాలు, చిన్న పాడ్కాస్ట్ టైప్ లో ఉంటుంది. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ స్టేజ్ లోనే ఏంటంటే చాలా మంది సౌండ్ సెలెక్షన్ చేయడాలు, లేకపోతే ప్లగిన్ వేయడాలు, ఈక్యూ చేయడాలు, ఈ పిచ్ పనులు అన్ని చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుద్దంటే ఇల్లు కట్టకుండా వాల్ పెయింట్ సెలెక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేది కంపోజిషన్ ఆర్ అరేంజ్మెంట్ స్టేజ్. సో కోర్ ఐడియా అనేది వన్స్ మనకు వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేది అరేంజ్మెంట్ అన్నమాట. ఇక్కడే మీరు సాంగ్ ని ఒక పూర్తి స్థాయిలో యాజ్ అన్ అట్లీస్ట్ స్ట్రక్చర్ పరంగా మొత్తం ఫుల్ స్ట్రక్చర్ అంతా మీరు బిల్డ్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్రో, వర్స్, ప్రీ కోరస్, కోరస్, బ్రిడ్జ్, అవుట్రో ఈ టైప్ లో. అండ్ అరేంజ్మెంట్ అంటే ఇది ఒకటే కాదు సుమి, దీంతో పాటు ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ రావాలి, ఎక్కడ ఎనర్జీ పెరగాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ స్పేస్ ఉండాలి, ఎక్కడ కాంట్రాస్ట్ ఉండాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసేది ఇక్కడే అనమాట. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ ఒక మనం చేసే టంగ్ 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 అనే ఒక లూప్ ఏదైతే ఉంటుందో ఆ లూప్ ఒక పాటగా మారుతుంది, లేకపోతే అది ఎప్పటికో లూప్ గానే ఉండిపోతుంది. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ప్రీవియస్ అనాలజీ, చాలా మంది బిగినర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2-3 లూప్లు వస్తే మనకి ఇల్లు మొత్తం సాంగ్ మొత్తం అయిపోయిందేమో అనుకుంటారు. సో ఒక రూమ్ అయితే ఇల్లు మొత్తం అయిపోయినట్టు కాదు కదా. అఫ్ కోర్స్ దట్ డస్ ప్లే అ రోల్ ఇన్ ద బిగ్ హౌస్, కానీ అది ఒక రూమే, ఆ ఒక్క రూమే ఉండదు కదా ఇల్లంతా. అలాంటి రూమ్లు ఇంకా ఎన్నెన్నో వేరు విధాలుగా ఉంటాయి. సో ఒక లూప్ ఇస్ జస్ట్ వన్ రూమ్ ఇన్ ద బిగ్ హౌస్. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఏంటంటే ఆ ఒక రూమ్ ని కాస్త ఒక ఎంటైర్ స్ట్రక్చర్ గా, ఒక ఎంటైర్ ఇల్లుగా మార్చగలిగే ఒక పవర్ ఉంటది అనమాట అరేంజ్మెంట్ కి. అయితే ఇంకెక్కడ ఒక చిన్న హిడెన్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. మీ అరేంజ్మెంట్ కానీ ఒకవేళ ఓవర్ క్రౌడెడ్ గా ఉన్నా, లేదా రిపిటేటివ్ గా ఉన్నా, లేదా దానికి ఒక డైరెక్షన్ పాడు లేకపోయినా తర్వాత మిక్సింగ్ స్టేజ్ లో వచ్చి ఏంటంటే అదేదో ఈక్యూ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ అరేంజ్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటే యాక్చువల్లీ ఈక్యూ చెయ్యకపోయినా కూడా మీకు చాలా బాగా ఉంటది. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. విచ్ ఇస్ ద రీజన్ వై ఐ వుడ్ సే మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్. అంటే ఒక పని చేస్తున్నప్పుడు తెలిసి తెలియకుండా ఇంకో 2-3 పనులు కూడా అయిపోతూ ఉంటాయి. అంటే ఈ పని చేస్తే ఇంకొన్ని పనులు ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయి, మనం ఆ పని చేయకముందే ఆ పనికి ఇంకా టచ్ చేయకముందే. అయితే ఇంకా మూడోది సౌండ్ సెలెక్షన్ ఆర్ సౌండ్ డిజైన్ మామా. అయితే కొన్నిసార్లు చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ మీరు ఒక రైట్ కిక్, స్నేర్, బేస్, ప్యాడ్, లీడ్, వాటర్ టిక్ టిక్ ప్రీ సెట్లు మార్చుకుంటే చూస్ చేస్తారు, మనకు వర్కౌట్
వర్కౌట్ అయిపోద్ది, పని జరిగిపోద్ది. కానీ కొన్నిసార్లు అంతకు మించి ఇంకో 2 అడుగులు ముందుకెళ్తాం. ఆ ముందుకెళ్ళినప్పుడు అది సౌండ్ సెలెక్షన్ కాకుండా సౌండ్ డిజైన్ అవుతుంది అనమాట. అంటే ఆ సౌండ్ ని క్రియేట్ చేయడం ఫ్రమ్ స్క్రాచ్, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సౌండ్ ని ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రీసెట్ ఆర్ ప్యాచ్ ని షేప్ చేయడం అన్నట్టు. సో ఈ స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం దెబ్బేసామంటే కష్టం మొత్తం ఎఫెక్ట్ అంతా మిక్స్ మీద పడుతుంది అనమాట. మిక్సింగ్ లో చాలా దెబ్బ అవుతుంది. ఎప్పుడైతే మన సౌండ్ సెలెక్షన్ చాలా పర్ఫెక్ట్ గా గానే ఉంటే అగైన్ ఇందాక నేను చెప్పినట్టు మిక్స్ ఆల్మోస్ట్ చేసినా చేయకపోయినా మిక్స్ అయిపోయినట్టు ఉంటది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ప్యాడ్ ఏదో వేసాం, ఆ ప్యాడ్ చాలా వైడ్ గా వాషిగా మన ఎక్కడో గాల్లో తేలుతున్నట్టుంది. కానీ వోకల్ మన చెవిలో ఒక చిన్న సీక్రెట్ చెప్పినట్టు ఉండాలి అనుకుంటే అప్పుడు అటువంటి ప్యాడ్ సెలెక్ట్ చేసే సౌండ్ చేసి ఏదైతే ఉంటుందో అక్కడే మనం దెబ్బేసినట్టు ఆల్రెడీ. ఎందుకంటే మనమేమో ఇలా ఉండాలనుకుంటున్నాం, ఆ ప్యాడ్ ఏమో ఇలా ఉంది. సో ఈ 2 ఫైట్ ఆడుకుంటా ఉండడం తోటి అయిపోతుంది. ఇంక దాని మిక్స్ లో కూడా మోస్ట్లీ ఫిక్స్ చేయలేం ఎంత రాంగ్ గా ఉంటాయి. యాక్చువల్లీ లేని ఇంటెన్షన్ లేని డెలివరీను ఇటువంటివి మనం తెప్పించేయలేం మిక్స్లోనే. సో అది ప్రొడక్షన్ లెవెల్లోనే ఆర్ ఈ సౌండ్ డిజైన్ సౌండ్ సెలెక్షన్ లెవెల్లోనే జరగాలి అది. సో అందుకని మీరు ఒకవేళ కానీ ఒక మంచి మ్యూజిక్ ప్రొడ్యూసర్ అవ్వాలంటే గనక ఈ సౌండ్ సెలెక్షన్ అనేది చేస్తున్నప్పుడు అరే అమ్మా సౌండ్ వినడానికి భలే ఉందిరా, ఈ స్నేర్ అప్ప భలే కొడుతుంది, సే స్నేర్ ఆ సౌండ్ ఆ సాంగ్ లా ఉంది అన్నట్టు కాకుండా మన సాంగ్ కి ఇది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. మన సాంగ్ కి ఎంత సూట్ అయ్యేలాంటి సౌండ్స్ మనం ఎంచుకుంటే అప్పుడు అంత మంచి మ్యూజిక్ మనం చేయగలుగుతాం అని అర్థం. సో ఈ యొక్క డిఫరెన్స్ కానీ మనం అర్థం చేసుకుంటే తర్వాత ఇది చాలా 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 ప్రాబ్లమ్ సేవ్ చేసేస్తారు. సరే ఇంకా 4వది రికార్డింగ్ స్టేజ్. సో ఇప్పుడు మన పాటలో ఉన్న వోకల్స్ కానీ గిటార్ కానీ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ దేన్నైనా మనం మైక్ తో రికార్డ్ చేస్తున్నాము అంటే ఆ స్టేజ్ రికార్డింగ్ లోకి వస్తుంది. అండ్ దీంట్లోని మనకి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంటే అండ్ ఎంత ప్రాపర్ గా ఆ పర్ఫార్మెన్స్ ని మనం క్యాప్చర్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అంటే నా ఉద్దేశం ఎమోషన్ ఇంపార్టెంటే, టెక్నికాలిటీ కూడా ఇంపార్టెంటే. రెండిట్లో ఏదో ఒక దాన్ని దెబ్బేసేయడానికి అవ్వదు. ఎందుకంటే రికార్డింగ్ స్టేజ్ లో కానీ బ్యాడ్ గా ఉందంటే అది అన్నెసరీ మిక్స్ స్టేజ్ లో ఫ్రిక్షన్ కలిగిస్తుంది. అంటే సడన్ గా 2 లోడ్ అయిపోవడం, 2 స్లో అయిపోవడం, వాట్ ఎవర్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మిక్సింగ్ పని కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పుడున్న ఏ టూల్స్ తో ఇట్ మైట్ బి పాసిబుల్ టు రెక్టిఫై దోస్ ఇష్యూస్. అయినప్పటికీ అదే 1 క్లిక్ అలా క్లిక్ చేస్తే ఎగరేసినట్టు ఉండదు. దాని కొంచెం తిప్పలు పడాలి మనం అదంతా మళ్ళీ క్లీన్అప్ చేయడానికి. అదే రికార్డింగ్ సోర్స్ లోనే చాలా క్లీన్ గా ఉంటే అంత కష్టపడకుండా డైరెక్ట్ గా మనం ద గుడ్ పార్ట్ ఆఫ్ మిక్సింగ్ లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఫిక్సింగ్ కాకుండా మిక్సింగ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇందుచేత నో మ్యాటర్ వాట్ యువర్ రికార్డింగ్, అది మీరు డప్పులు రికార్డ్ చేసినా, తబలా రికార్డ్ చేసినా, గిటార్ ఏది రికార్డ్ చేసినా గానీ మీరు చూడాల్సింది పర్ఫార్మెన్స్ చూడాలి, మైక్ టెక్నిక్, రికార్డింగ్ లెవెల్స్, రూమ్ ఇష్యూస్, హెడ్ ఫోన్ బ్యాలెన్స్. అంటే ఆ సింగర్ కో వాట్ ఎవర్ ఆ ప్లేయర్ కి హెడ్ ఫోన్ లో ఎంత వాల్యూమ్ వస్తుంది, వాళ్ళ ఎమోషనల్ డెలివరీ ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి. జస్ట్ ఏదో ఇలా రికార్డ్ కొట్టి రెడీ మా వేసే నువ్వు దెబ్బ అన్నంత ఈజీ కాదు. ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తేనే రికార్డింగ్ అంత బ్యూటిఫుల్ గా వస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మిక్సింగ్ అనేది రికార్డింగ్ తర్వాత అంటే పోస్ట్ ప్రొడక్షన్ లో వచ్చేది రికార్డింగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. ఎస్ కరెక్టే, అంటే టెక్నికలీ రికార్డింగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ ఫైనల్ మిక్స్ క్వాలిటీలో ఉన్న చాలా శాతం మనం రికార్డింగ్ స్టేజ్ లోనే డిసైడ్ చేయగలుగుతాం అనమాట. సో వోకల్ ప్రాపర్ గా రికార్డ్ అయ్యి రైట్ టోన్, రైట్ కంట్రోల్, మొత్తం చైన్ అంతా రైట్ గా మొత్తం అంతా ప్రాపర్ గా ఉంటాయి. అంటే ఒకవేళ ఇఫ్ యూఆర్ యూజింగ్ అ వోకల్ రికార్డింగ్ చైన్ అట్ ఆల్, మీరు ఏ చైన్ వాడకపోతే దట్స్ ఫైన్. బట్ ఇవన్నీ కానీ ప్రాపర్ గా ఉంటే రికార్డింగ్ స్టేజ్ లోనే సాంగ్ ఆల్రెడీ ఒక మిక్స్ అయిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే రికార్డింగ్ ఏదో చప్పగా అక్కడక్కడ అలా చేసి మిక్సింగ్ స్టేజ్ లో ఫ్రెష్ కూర్చుంటారు అనమాట. ఓకే వెరీ గుడ్ నాన్న, వాట్ ఆర్ ద వోకల్స్ వీ హ్యావ్ అని. అప్పుడు ఇంక చేయడానికి అంటే చేయడానికి ఉంటది కానీ గుడ్డు చాకరీ, అది చాలా గుడ్డు చాకరీ. అది ఇట్స్ నాట్ సింపుల్. అంటే అది పోనీ ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ పని కూడా కాదు, చాలా బోర్ కొట్టే పని అవుతుంది అది. సో ఇదేదో మనం ముందే శ్రద్ధ వహిస్తే గనక తర్వాత ఈ ఇష్యూస్ అంతా కాస్త అవాయిడ్ చేసేయచ్చు మనం. లేదు ఈ కష్టం అంతా మనం పడలేము అనుకుంటే ఏం చేయాలో తెలుసా? కింద డిస్క్రిప్షన్ లోని నా వోకల్ రికార్డింగ్ టెంప్లెట్ ఒకటి పెట్టాను. ఆ టెంప్లెట్ నువ్వు వాడితే మామ ఇప్పుడు నేను చెప్పిన తతంగం అంతా నువ్వు పడక్కర్లేదు. ఆ టెంప్లెట్ పెట్టి నువ్వు ఎలా రికార్డ్ చేసినా అది బానే వస్తుంది. మోర్ ఓవర్ బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, నువ్వు రికార్డ్ చేస్తున్నప్పుడే ఫైనల్ మిక్స్ లో, అంటే నేను చేసే ఫైనల్ మిక్స్ లో క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో 80 to 85% క్వాలిటీ జస్ట్ నీ రికార్డింగ్ లోనే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ అది చాలదన్నట్టు ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటో తెలుసా, అంత క్వాలిటీ నీకు వినిపిస్తుంది అంతే. ఇన్ రియాలిటీ అది ఏం రికార్డ్ అవ్వదు. ఐ మీన్ క్వాలిటీ ప్రింట్ అవ్వదు. నేను అంటుంది రా వోకలే రికార్డ్ అవుతుంది. అంత క్రేజీ మామ. సో నువ్వు కావలిస్తే ఆ క్వాలిటీలో ఉంచుకొని దాన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేసి మిక్స్ గా వాడుకోవచ్చు, లేదంటే
లేదంటే నువ్వు రా వోకల్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ నువ్వు రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే మొత్తం అంతా ఫుల్ మిక్స్ అయిపోయిన సాంగ్ లాగా రికార్డ్ చేస్తున్నప్పుడు ఉంటుంది. ఎంత క్రేజీ కదా. ఎనీవే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్, ఇక్కడ నేను దానికి సంబంధించిన లింక్ పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడు. నీకు నచ్చితే చూస్తావు, లేకపోతే నేను అది చేసుకుంటానంటే సూపర్. ఇక 5వది ఎడిటింగ్ ఆర్ క్లీనప్ స్టేజ్. ఈ స్టేజ్ చాలా మంది స్కిప్ చేస్తారు. అందుకే అట్లీస్ట్ నేను స్కిప్ చేయకుండా నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లోనే దీనికోసం సపరేట్ గా మాడ్యూల్ కూడా పెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ వర్క్ అయితే పెద్ద ఎక్సైటింగ్ గా వాట్ ఏ క్రియేటివ్ వర్క్ అన్నట్టు ఉండదు. చాలా బోరింగ్ వర్క్ ఇది. అలాగని బోర్ కొడుతుంది కదా అని ఫలితం అవాయిడ్ చేసేలాం కదా, ఇది కూడా అంతే. సో అసలు ఇప్పుడు ఎడిటింగ్ అంటున్నాను. ఎడిటింగ్ అంటే ఏంటి అంటే టైం కరెక్షన్, వోకల్ కాంపింగ్, లెట్స్ పిచ్ కరెక్షన్ ఇఫ్ అట్ ఆల్ ఇట్స్ నీడెడ్. ఈ రోజులో అందరికీ అవసరమే, బట్ పిచ్ కరెక్షన్ అండ్ బ్రెత్ నాయిస్ క్లీనప్, లేదా డబల్స్ ని టైటన్ చేయడం, అండ్ అన్నెసరీ ఆడియోస్ ఏమైనా ఉంటే దాన్ని ట్రిమ్ చేయడం, అండ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ ఈ ఎడిటింగ్ ఈ క్లీనప్ స్టేజ్ లోకి వస్తాయి అనమాట. సో దీని వల్ల సాంగ్ కి అంటే ఒక అందం ఆర్ గ్లామర్ యాడ్ అవ్వకపోయినప్పటికీ దిస్ ప్రొవైడ్స్ అ గుడ్ ఫౌండేషన్ ఫర్ యువర్ మిక్స్. సో ఈ ఫౌండేషన్ ప్రాపర్ గా ఉంటే దాని మీద మనం మిక్స్ మొదలెట్టినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ అంటే అనవసరమైన చెత్త బయటకు రాదు. ముందు ఇల్లంతా తుడిచి దాని మీద సామాన్లు సర్దినట్టు ఉంటుంది, లేకపోతే సామాన్లు సర్ది తర్వాత ఇల్లు తుడిచినట్టు ఉంటుంది. అగైన్ ఇదేదో ఓసిడి పని లేకపోతే పర్ఫెక్షన్ కోసం చేస్తామని అనుకోకండి. ఇక నెక్స్ట్ ది ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ స్టేజ్. ఇక్కడ సాంగ్ అని మొత్తం ఇంకా ఇలా లేచినట్టు డీటెయిల్స్ అన్ని మనం యాడ్ చేస్తాం అనమాట. అంటే ట్రాన్సిషన్స్ గానీ, రైజర్స్, ఇయర్ క్యాండీ, బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్స్, వోకల్ లేయర్స్, ఇంపాక్ట్ మూవ్మెంట్స్, ఆటోమేషన్ ఐడియాస్, మూవ్మెంట్, మొత్తం ఇవన్నీ చేసేది మనం ఇక్కడే. అండ్ ఈ స్టేజ్ నుండి సాంగ్ ఒక డెమోలా కాకుండా ఒక వినేవాడికి ఒక ఎక్స్పీరియన్స్ లా తయారవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ స్టెప్ ఇక్కడే అవ్వాలని రూల్ ఏం లేదు. ఇది కొంచెం ముందు అంటే ఇప్పుడు రికార్డింగ్ అన్నాం కదా, రికార్డింగ్ ముందు స్టేజ్ లో కూడా అవ్వచ్చు. కొన్ని ప్రాసెసెస్ లో అంటే మెయిన్ ఫౌండేషన్ అక్కడ రికార్డింగ్ చేసి అండ్ రికార్డింగ్ తర్వాత ఈ ఫైనలైజింగ్ అంతా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చిక్కు ఉంది భయ్యో. సో చాలా మంది ఎంత ఎక్కువ వేస్తా, ఎన్ని ఎక్కువ లేయర్లు ఉంటే అంత గొప్ప అనుకుంటారు. ఆ లేయర్లు అదేమైనా గోల్డా ఎక్కువ ఉంటే గొప్పగా ఉండడానికి. ఓ 25 లేయర్లు యాడ్ చేయగలము అన్నంత మాత్రాన యాడ్ చెయ్యాలి అని అర్థం కాదు. ఒక స్ట్రాంగ్ ప్రొడక్షన్ ఉండాలంటే మనం యాడ్ చేసే ప్రతి ఎలిమెంట్ కి దాని వెనక ఒక అర్థం ఉండాలి. అంతేగాని జస్ట్ నెంబర్ ఎంత ఉంది అనే దానికన్నా ఉన్నవి 5 అయినా ఉన్నవి 3 అయినా ఆ 3టికి ఒక అర్థం ఉండాలి. అది అక్కడ ఉండకపోతే పాట అదే విధంగా లేదు. అది ఉండడం వల్ల దాని నుంచి సాంగ్ ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇక్కడ ఎంత అవసరం, ఏది ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, టైప్స్ ఏది ఎంత వేయాలో మనం ఇక్కడ డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ది మిక్సింగ్ అనమాట. అంటే మిక్సీ ఏజెన్సీ లాగా. సో ఇక్కడ మన మెయిన్ మ్యాటర్ ఉంది. మిక్సింగ్ అంటే అన్ని ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసి షేప్ చేసి సాంగ్ ని క్లియర్ గా, ఎమోషనల్ గా, పవర్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా ఫీల్ అయ్యేలా చేయగలగటం. అండ్ ఆబ్వియస్లీ యాజ్ యూ మెంట్ నో దీంట్లో వాల్యూమ్ బ్యాలెన్స్, పానింగ్, ఈక్యూ, కంప్రెషన్, డిలే, రివర్బ్, సాచురేషన్, ఆటోమేషన్, డెప్త్, స్టీరియో ఇమేజ్, మాస్కింగ్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిక్సింగ్ స్టేజ్ అనేది మిగతా వాళ్ళు చేసే తప్పులన్నింటినీ సరిదిద్దడానికి లేదు. ఈ స్టేజ్ ఆల్రెడీ ఒక స్టేజ్ లో ఉన్న దాన్ని ఎన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మిక్సింగ్ వాడాలి. కానీ అరే అక్కడ అన్ని తప్పులు జరిగిపోయి రోడ్ అంతా గుంటలు అయిపోయి ఇప్పుడు ఆ రోడ్లన్నీ పూడ్చేద్దాం గుంటలన్నీ పూడ్చేద్దాం అన్నట్టు కాదు మిక్సింగ్. అవి ఎందుకు పడుతున్నాయి అర్థం చేసుకొని అవి ముందే పడకుండా ఉండేలా చూసుకోవడం మేక్స్ మచ్ మోర్ సెన్స్. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా అదే ఏంటంటే సాంగ్లు చాలా నేను కొన్నిసార్లు వింటుంటాను పర్సనల్ గా. ఏంటంటే అంతా బాగుంది కన్నా మాస్టరింగ్ దెబ్బ పయ్యా దానివల్లే మొత్తం పోతుందని. నీ సాంగ్ మాస్టరింగ్ ముందు వరకు చాలా అద్భుతంగా ఉంది, మాస్టరింగ్ తర్వాతే పాడైపోయిందంటే అప్పుడు అనుకోవచ్చు. మాస్టరింగ్ ముందు కూడా నేను సాంగ్ లో తేడాలు అనిపిస్తున్నావు అనుకో, మాస్టరింగ్ తర్వాత సడన్ గా మ్యాజికల్ జరగవు. అది జస్ట్ ఫైనల్ పాలిష్ అంతే. సో ఎనీవే ఇఫ్ యు ఆర్ అ బిగినర్ అండ్ ఆల్రెడీ తెలియకుండా తప్పులు జరిగిపోయే ముందు స్టేజెస్ లో అంటే గనక మిక్సింగ్ స్టేజ్ లో ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఈక్యూ అయ్యేలా వద్దా ఇలాంటివి కాకుండా ఇది అసలు సాంగ్ లో ఉండాలా, అరేంజ్మెంట్ మరీ ఎక్కువ డెన్స్ గా ఉందా, అండ్ రికార్డింగ్ ప్రాపర్ గా జరిగిందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం క్వశ్చన్ చేసుకొని దాన్ని బట్టి ఒకవేళ అట్లలో ఏమైనా తప్పులు ఉన్నాయంటే ముందు స్టేజ్కి వెళ్ళి వాటిని కరెక్ట్ చేసుకొని రావడం వుడ్ బి అ గ్రేట్ మూవ్. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేది మాస్టరింగ్ స్టేజ్. సో ఇందాక నేను చెప్పినట్టు మాస్టరింగ్ అనేది జస్ట్ ది ఫైనల్ పాలిష్ అండ్ ట్రాన్స్లేషన్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ మీరు ఇంతసేపు జరిగిన దానికి మళ్ళీ వెళ్ళి రీమిక్స్ చేయడం కాదు మాస్టరింగ్ అంటే. దానికి మీరు మాస్టరింగ్ వాడితే దెబ్బ పడిపోతారు. మన ఫైనల్ స్టీరియో ఫైల్ అనేది రిలీజ్ కి సిద్ధంగా ఉందా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ మాస్టరింగ్ ఇస్ యూస్డ్ ఫర్. అండ్ ఇంకా మాస్టరింగ్ లో ఏముంటాయని చూస్తే కనుక ఓవరాల్ టోనల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ లౌడ్నెస్ అండ్ కొంచెం ఓ మాదిరి డైనమిక్స్ ని కంట్రోల్ చేయడం, కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ప్లే బ్యాక్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంది, అంటే వేరు డివైజెస్ లో ఎలా ఉంది, అండ్ ఎక్స్పోర్ట్ కి ఎంత సిద్ధంగా ఉందా, విచ్ మీన్స్ 48 kHz 44.1 బ్లా బ్లా, ఇలాంటివన్నీ రెడీగా ఉండడానికి సర్ది పెట్టి ఉంచడం మాత్రమే
మాస్టరింగ్. దీని అంతకు మించి మనం ఓవర్ ఎస్టిమేషన్ వేయకూడదు. సో ఈ స్టేజ్ లో ఆల్రెడీ అద్భుతంగా చాలా పర్ఫెక్ట్ గా ఉన్న మిక్స్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, కానీ ఈ పాయింట్ కల్లా ఆల్రెడీ మిక్స్ అలా వీక్ గా ఉందంటే దాన్ని అయితే మాత్రం మనం కాపాడలేము మాస్టరింగ్ తోని. ఫర్ ఎగ్జాంపుల్ వోకల్ మరీ లౌడ్ గా ఉన్నా, లేకపోతే స్నియర్ హార్ష్ గా ఉన్నా, లేదా బేస్ ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నా, అరేంజ్మెంట్ క్లటర్డ్ గా ఉన్నా, సడన్ గా ఈ మాస్టరింగ్ ఫేజ్ లో అవన్నీ సెట్ అయిపోవు. అవన్నీ ఆల్రెడీ అద్భుతంగా పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే అప్పుడు ఇవి సెట్ అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఇస్ రిలీజ్ ప్రిపరేషన్. ఈ స్టేజ్ ని కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఎస్పెషల్లీ నేను క్రియేటివ్ జీనియస్ అనేసుకునే చాలా మహామహులు, పెద్ద ఆలకాల సెల్ఫ్ ఎక్లెయిమ్డ్ జీనియస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఐ జస్ట్ మేక్ మ్యూజిక్ మ్యాన్, ప్రమోషన్స్, వాట్ ఇస్ ప్రమోషన్స్, ఐ డోంట్ లైక్ దట్ షిట్, రిలీజ్ ఇవన్నీ మనకు కాదు, ఐఎమ్ జస్టిన్ బీబర్, ఐ జస్ట్ మేక్ అ సాంగ్ అండ్ లీవ్ ఇట్ అనే ఓవర్ యాక్షన్ లో ఉంటారు. అండ్ అలా అనుకోవడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఈ ప్రాసెస్ కూడా నిజంగానే నాన్ క్రియేటివ్ గానే ఉంటది. కానీ ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులోనే మన ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్, మన మెటా డేటా, మన ఆర్ట్ వర్క్, మన ప్లాట్ఫామ్ డెలివరీ, రిలీజ్ డేట్ ప్లానింగ్, విజువల్ కంటెంట్ ఎలా ఉండాలి, ప్రోమో అసెట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే సాంగ్ ఫినిష్ అవ్వడం అంటే జస్ట్ ఫైనల్ ఎక్స్పోర్ట్ దద్దట్ మనం కొట్టేసి వే ఫైల్ తెచ్చుకొని ఏం చప్పట్లు కొట్టడం కాదు. సాంగ్ ప్రొడక్ట్ అనుకుంటే ఆ ప్రొడక్ట్ మనం ప్రాపర్ గా ప్యాకేజ్ చేసి జనానికి చూపించాలి, లేకపోతే జనానికి ఎలా తెలుస్తుంది అలాంటి సాంగ్ ఒకటి ఉందని. సరే, ఆన్ ద టాపిక్ ఇక నెక్స్ట్ ఇది ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా అప్లోడ్ చేయడం కానీ, లేదా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కానీ, లేదా షార్ట్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, బికాస్ దీస్ డేస్ అది చాలా ఇంపార్టెంట్, రీల్స్ అవన్నీ చేయడం, అండ్ సాంగ్ స్టోరీని కమ్యూనికేట్ చేయడం, అండ్ రైట్ ఆడియన్స్ ముందు దాన్ని తీసుకెళ్ళటం. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి జెన్జీ వైబ్ అయ్యే పాట ఏదో తీసుకెళ్లి 45 years old పర్సన్ దగ్గర పెడితే ఆడ వైబ్ అవ్వడు. అలాగే నువ్వు ఒక మంచి 65 year old పెద్దళ్ళకి గానీ నువ్వు పాట చేసుండి అది తీసుకెళ్లి 14 years old అమ్మాయికి గానీ వినిపిస్తే అమ్మాయి దానికి రిలేట్ అవ్వదు. సో గెటింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైట్ ఐస్ అండ్ ద రైట్ ఆడియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాంగ్ ఒకటి బాగుంటే సరిపోదు, దాన్ని ప్రజలు నోటీస్ చేయాలంటే దానికి ఒక రీజన్ ఉండాలి. ఎందుకు ఊరికి ఎందుకు వినాలి ఎవడైనా ఆ లైఫ్ లోని ఆడ వాల్యుబుల్ 1 minute 3 minutes 5 minutes నీ సాంగ్ మీద పెట్టి ఎందుకు వినాలి, మనం ఒక రీజన్ ప్రొవైడ్ చేయాలి. సో అసలు ఈ సాంగ్స్ ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాం, అండ్ పీపుల్ ఎందుకు దీన్ని అసలు కేర్ చేయాలి, ఇవన్నీ మన బాధ్యత అనమాట, అవన్నీ ప్రొవైడ్ చేయడం రీజన్స్. అండ్ ఇవాల్టి ప్రపంచంలో అటెన్షన్ కూడా పార్ట్ ఆఫ్ ది గేమే. అది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఐదర్ మీరు పాటలు చేయడం అన్నా మానేసి ఇంట్లో కూర్చోండి, లేదు అంటే అవన్నీ చేసే ఒక పిఆర్ టీమ్ ను దేన్నో అన్నా హైర్ చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ టుడేస్ వరల్డ్. మీకు నచ్చినా నచ్చకపోయినా. సో సింపుల్ గా చెప్పాలంటే ఫుల్ మ్యూజిక్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ మన ఐడియా ఆర్ సాంగ్ రైటింగ్, నెక్స్ట్ వచ్చేది మన కంపోజిషన్ అండ్ అరేంజ్మెంట్, తర్వాత వచ్చేది సౌండ్ సెలెక్షన్ ఆర్ సౌండ్ డిజైన్, తర్వాత వచ్చేది రికార్డింగ్, ఆ తర్వాత ఎడిటింగ్ ఆర్ క్లీనప్, అండ్ దెన్ ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్, నెక్స్ట్ మిక్సింగ్, నెక్స్ట్ మాస్టరింగ్, దాని తర్వాత రిలీజ్ ప్రిపరేషన్, అండ్ ఫైనల్లీ ప్రమోషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. సో ఒకవేళ కానీ మీరు ఈ టూల్స్ ఆ టూల్స్ ఇవన్నీ ఈ మిక్స్ ఆ టెక్నిక్ ఎలా చేయాలి నేను నేర్చుకున్నాను, సో నాకు మ్యూజిక్ ప్రొడక్షన్ వచ్చు అని అనుకుంటే కనుక యాక్చువల్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యేది మీకు డెసిషన్ ఆర్డర్ అనేది అర్థమైనప్పుడే. అంటే మనం అసలు ముందు ఏం డిసైడ్ చేయాలి, అండ్ ఇప్పుడు అట్ దిస్ వెరీ మూమెంట్ మనం ఏది ఇగ్నోర్ చేయాలి, ఏ ప్రాబ్లం ఏ స్టేజ్ కి సంబంధించింది, ఇవన్నీ మనం తెలుసుకుంటేనే మనకు క్లారిటీ ఉంటుంది. సో విత్ దాట్, ఇవే కాకుండా ఇంకేమైనా మీకు తెలుసుకోవాలన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి, దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.